గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను అనేది అన్న తర్వాత ఇప్పుడు మంచి ఫేమ్ వచ్చిన తర్వాత బాగా చేస్తున్నావు రా విష్ణు సూపర్ మేము యాక్టింగ్ చేస్తాం మా అమ్మ అంటది మా డాడీ అంటారు విష్ణు నేను కూడా యాక్టింగ్ చేస్తారా మా అమ్మ అంటారు నేను కూడా యాక్టింగ్ చేస్తారా అంటే జనాలు ఇప్పుడు మేము బయటకు వెళ్ళేసరికి గుర్తుపట్టేసరికి వాళ్ళకి కూడా బాగా అనిపిస్తుంది కాదు ఫస్ట్ అసలు యూట్యూబ్ పెడతాను అని మీరు ఎవరికి చెప్పారు ఇట్లా నాకు ఒక ఛానల్ పెట్టే ఆలోచన ఉంది నేను వీడియోస్ చేస్తా అని ఫస్ట్ నేను ఎవరికి చెప్పలేదు ఫస్ట్ నేను ఏంటంటే మై విలేజ్ షోస్ సో మై విలేజ్ షోని చూసిన నాకు ఎట్లా అంటే చిన్నప్పటి నుంచి మనం బయటకు పోయి ఆ వర్క్ ఈ వర్క్ చేసుకోవడం ఎందుకు నాకు శ్రీరామ్ శ్రీకాంత్ అన్న మెంటాలిటీ సో ఉన్న ఊర్లోనే ఇప్పుడు మనకు టాలెంట్ ఉంటుంది ఇప్పుడు శ్రీరామ్ శ్రీకాంత్ అన్న ఆ టాలెంట్ తోటి వాళ్ళందరూ బయట అట్లా వెలికి తీసాడు కదా సో నా దగ్గర కూడా టీం ఉంది వీళ్ళు ఇట్లా చిన్నపిల్లలే అయినప్పటికీ టాలెంట్ బాగుంది సో మాటలు కానివ్వండి అవన్నీ బాగున్నాయి సో నేను కూడా ప్రయత్నిస్తే తప్పేంది అని చేసిన సో చేసేసరికి అప్పట్లో చెప్పిన కదా RRR చేసేసరికి కొంచెం ఊర్లో పొగిడేసరికి పొగిడారు అరే భలే చేస్తున్నావు విష్ణు బాగా చేస్తున్నావు ఆ గ్రాఫిక్స్ పులి ఊరికే అది ఇది పెట్టేసిన మంచిగా చేస్తా అన్నారు అన్న తర్వాత నాకు కూడా బాగా అనిపించింది మంచి ఆదరణ వస్తుందని చెప్పేసి అట్లనే కంటిన్యూ అయింది కానీ కొందరు అనేవాళ్ళు అంటే ఎందుకు వీడియోస్ చేయడం పిల్లల చదువు వేస్ట్ అవుతుంది ఇక వీళ్ళ పేరెంట్స్ అంటే కొందరు అంటారు కదా అంటే వీళ్ళు చదవకుండా వేరే కారణంతో చదవకుండా నాకే బాధ మీ ఛానల్ వీడియోలు చేస్తుంది కాబట్టి వీడు ఆగమేయండు మీ ఛానల్లో యాక్టింగ్ చేస్తుంది కాబట్టి వీడు స్కూల్కి వస్తలేడు అట్లా నాకు ప్రాబ్లం కాబట్టి వీళ్ళు అనేది ఎప్పుడు రుద్దేది మీరు స్కూల్కి పోతేనే యాక్టింగ్కి రండి లేకపోతే అవసరం లేదు మీరు చదివితేనే హోంవర్క్ చేస్తేనే మీరు ఛానల్లో ఉంటారు లేకపోతే లేదు అంటే వాళ్ళ ఆ భయంకైనా చదువుతారు ఏ విషయం ఫస్ట్ ర్యాంక్ అనేది ఎందుకంటే ఆలోచించి చెప్పు ఫస్ట్ ర్యాంక్ వస్తేనే చదువుతున్నట్టు కాదు అట్లా మైండ్ సెట్ ఏం పెట్టుకోకు నాకు అసలు ఏ ర్యాంక్ వచ్చేది కాదు అయినా కూడా పైకి వస్తుండే ఏం కాదు ఓకేనా అట్లా అట్లా మళ్ళీ స్కూల్ టీచర్స్ అందరు నన్ను వేసుకోకండి అట్లా ఏం లేదు బాగా చదువుకోరా నువ్వు ఓకే అక్కయ్య ఓకే అక్కయ్య వెళ్తున్నావు స్కూల్కి నిజంగా ఎన్ని డేస్ పోతావు స్కూల్కి పోతాయిగా ఎన్ని డేస్ అని అడిగినా నేను 1 week లా 1 day పోను మిగతా రోజులను 1 week లో 1 day పోవా ఎందుకు పోవా 1 day పోనీ ఒక్కోసారి 1 week కూడా పోతా కడుపు నొప్పి వస్తుంది కదా రాదా రోజు ఏడుస్తావు అమ్మ నేను స్కూల్కి పోను పొద్దునే అని నిజం చెప్పు ఒక్కొక్క రోజు 1 week ఎన్ని డేస్ ఉంటాయి విశ్వాంత్ 1 week 7 days ఏంటి ఆ వారాల పేర్లు చెప్పు వరుసగా సండే మండే ట్యూస్డే వెడ్నెస్డే థర్స్డే ఫ్రైడే సాటర్డే సండే వెన్స్డే స్పెల్లింగ్ చెప్పరా WEDNESDAY WEDNESDAY నేర్చుకున్నాడు ఇప్పుడు అనిపిస్తుంది కదా స్కూల్కే వచ్చా నేను పక్క ఇంటర్వ్యూకి రాలేదు అనిపిస్తుంది కదా నీకు నవ్వుతున్నా ఏంటి అవునా అనిపిస్తుందా అనిపిస్తలేదు అక్క ఏమంటే ఎక్కడ తిడతానా అని పాపం పర్లేదు ఏం కాదు కంగారు పడుకో నువ్వు ఒకరోజు ఏదో ఒకరోజు సాధిస్తావు నాన్న సాధిస్తారండి ఏం డైలాగ్ అది సాధిస్తారు పెద్ద అయినా అనేది అంటది అట్లా స్వాతి ఇప్పుడు నీతో పాట పాడిద్దాం అనుకుంటున్నా నేను లేదా ఎందుకంటే పాటలు పాడతారా మీ టీంలో ఎవరైనా పాటలు ఇంతవరకు ఎవరు కొంచెం డాన్స్లు అప్పుడప్పుడు డాన్స్లు చేస్తారు అంటే మాకు కూడా డాన్స్ ప్రాక్టీస్ అదేముండదు ఫోన్ లో చూసుకుంటూ నేర్చుకుంటారు కవర్ సాంగ్స్ చేసేదన్నా కదా సో అది చూసుకుంటూ పాపం వాళ్ళు నేర్చుకుంటారు మళ్ళీ 1 day అంతే ఇప్పుడు వాళ్ళకి స్కూల్ ఉంటాయి కదా మేము హాలిడే పెట్టి అట్లా ఏముండదు స్కూల్ నుంచి వస్తారు హోంవర్క్ చేసుకుంటూ నైట్ వస్తారు చూస్తారు మళ్ళీ నెక్స్ట్ డే షూటింగ్ అంతే మీ ఛానల్ పేరేంటిది SVY ఎడిటింగ్ SVY అంటే ఏంటి మీరు చెప్పకండి వాళ్ళని చెప్పని ఎవరి పేరు అది మరి మొత్తం ఆయన పేరే ఉంది మీరు ఎవరు ఎందుకు లేరు ఛానల్ పేర్లు అబ్బా అంతేనా విశ్వాంత్ నీ పేరు పెట్టమని ఎందుకు అడగలేము విశ్వాంత్ మరి మిగతా వాళ్ళ పేర్లు నాకు సంబంధం లేదు నా పేరైతే ఉంది నీ పేరైతే ఉంది మీ పేర్లు వద్దా అది వి అంటే వినయ్ అంటాడు ఇప్పుడు ఇద్దరు పేర్లు స్వాతి మిగిలిపోయింది రాహిణి ఒకటే మా టీం అందరు ఉంటే నేను వద్దు రాహిణి నువ్వు ధర్నా చేయి మా టీం అంతా లేను ధర్నా చేయి నువ్వు మా టీం వాళ్ళు ఉంటే నేను ఉన్నట్టే అంతేనా అట్లా ఉద్దేశినారు పాపం వాళ్ళు మనసులో పెట్టుకుంటది మనసులో పెట్టుకుని
మీ ఎవరి పేరు లేవు నిజంగా, ఆయన ఒక్క పేరే పెట్టుకున్నాడు. నా పేరు కూడా ఉన్నాయి ఇక. వి అంటే విశ్వం, వి అంటే వినాయక్. ఇంకా మీ అంటే వైష్ణవి, నేను కూడా అనుకుంటా నా పేరు కూడా ఉంది మీ ఛానల్లో అని అనుకోవాలా? అంటే క్యాజువల్ గా, అంటే అప్పుడు నేను ఎడిటింగ్ చేసేది కాక, సో అట్లా పెట్టేసుకున్నా. ఇట్లా ఇక మళ్ళీ నేమ్ చేంజ్ చేయాలనిపించలేదు, ఎందుకంటే ఒక బ్రాండ్ అయిపోయింది. ఎప్పుడే బయటకు వెళ్ళినా కూడా ఎస్వై బ్రో, హాయ్ బ్రో, ఎస్వై ఎడిటింగ్స్ బాగున్నారా, వీడియోస్ బాగుంటాయి అంటారు. సో నేమ్ చేంజ్ చేయాలనిపించలేదు. సో అట్లనే ఇక ఇప్పటికీ అట్లనే ఉండాలని. గుర్తుపడతారా బయట మీ అందరినీ? ఏమని పలకరిస్తారు? ఎస్ఏ ఎయిటింగ్ సమీర్ అంటారు అంతే, పేర్లు ఎవరికి తెలియదు బాబు. బామ్మర్ది. ఇప్పుడు ఇతని బామ్మర్ది అంటారు, అంటే నేను ఛానల్లో బామ్మర్ది అంట. సో బాబా ఈయన ఇతను బయటకి వెళ్ళినా కూడా బామ్మర్ది అంటారు. నువ్వు అందరికి బామ్మర్దేనా? అందరికి బామ్మర్ది, అందరికి బామ్మర్ది. రాహిని, నిన్నేమని పలకరిస్తారు బయట? నన్ను పొట్టి అంటారు, నేను పొట్టి హైట్ తక్కువ అందరు అలానే అంటారు. అట్లా అంటే నేమ్ తెలియదు కదా, ఎవరికి తెలియదు బయట. అంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ప్రతి ఒక్క షూట్ లో ఒక్కొక్క నేమ్ పెడతా, స్వరూప అని, లావణ్య అని, అంటే కంటెంట్ కి తగ్గట్టు పెట్టుకుంటా నేను. స్క్రిప్ట్ ఎవరు రాస్తారు? స్క్రిప్ట్ నేనే రాస్తా. మీరే? ఎలా అండి అంటే నేను ప్రతి దాంట్లో ఒక మెసేజ్ కనిపిస్తూ ఉంటది, ఆ మెసేజ్ ని కూడా ఫన్నీ వేలో చూపిస్తూ ఉంటారు. ఈ మీ ఏజ్ కి మీరు చూపించే అంత మెసేజ్ ఓరియంటెడ్ కంటెంట్ కి అసలు సంబంధమే లేదు బేసిక్ గా మాట్లాడితే. మరి స్క్రిప్ట్ ఎలా రాస్తారు? స్క్రిప్ట్ అంటే ఇప్పుడు మేము పల్లెటూరే కదా మేడం, పల్లెటూరే కాబట్టి సో మా ఊర్లో జరిగే సన్నివేశాలు నేను ఒక కథ రూపకంగా అల్లేస్తా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెళ్లి ఉంది అనుకోండి, సో పెళ్లిలో నేను అబ్జర్వ్ చేస్తా ఫస్ట్. అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పగింతలు అయినప్పుడు కానివ్వండి, ఏదైనా పెళ్లి భోజనాలు అప్పుడు కానివ్వండి, డిఫరెంట్ స్టోరీలు దొరుకుతాయి అక్కడ. ప్రతి అది అసలు అవసరం లేదు, పల్లెటూరులో ఉంటే చాలా ఫన్నీ దొరుకుతాయి మనకు. అక్కడ అబ్జర్వ్ చేసి ఇంటికి వచ్చిన తర్వాత నాకు థాట్స్ వస్తాయి, అవి అదే వస్తుంది. సో పడుకున్నా ఎక్కడికి పోయినా నాకు అది తీయాలి, అది తీసిన తర్వాత మనశ్శాంతి అనిపిస్తుంది. అప్పటిదాకా వెంటాడుతూనే ఉంటది మనసులో, ఆ కంటెంట్ తీయాలి, అక్కడ సన్నివేశం జరిగి తీయాలి. సో దానిని నేను చేస్తా అంటే నాకు అనుగుణంగా, పిల్లలకు అనుగుణంగా నేను రాసుకుంటా. అప్పటికప్పుడే బ్రెయిన్ లోనే అయిపోతుంది, అది బ్రెయిన్ లో అయిపోతే. ఫోన్ ఉంటే ఫోన్ లో టైప్ చేసుకుంటా మళ్ళీ, ఎందుకంటే మర్చిపోతా, నాకు మర్చిపోయి కాబట్టి ఆ డైలాగ్స్ అవన్నీ నేను ఫోన్ లో రికార్డ్ చేసుకుంటా. నెక్స్ట్ డే కథం షూట్ పెట్టేస్తా. అబ్బో, కాదు మీ షూట్ కి తగ్గట్టుగా ఊర్లో వాళ్ళందరూ ఎట్లా వచ్చేస్తారు అసలు? ఆ వీడియోస్ లో వస్తారు, చెప్తారు మేము వస్తాం పిలువ అంటారు. ఒక్కొక్కసారి ఏమైతే షేమ్ గా ఫీల్ అవుతారు, చెప్తాను, మోటివేషన్ ఇస్తా, మనని చాలా బాగా గుర్తుపడుతారు, నిన్ను కూడా గుర్తుపడతారు అంటే. ఇప్పుడు వాళ్ళు ఎటన్నా ఊరికి పోతారు కదా, నువ్వు ఈ వీడియోలో కనబడ్డావు అంటారు కదా, అన్న తర్వాత వాళ్ళు ఉంటారు, విష్ణు నన్ను బయట గుర్తుపడుతున్నారు, నేను వస్తా రేపటి నుంచి షూటింగ్ అంటారు. చాలా మంది కూడా ఇప్పుడు చాలా మంది మెసేజ్ చేస్తారు, బ్రో మాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి, మేము వస్తాం మీ ఛానల్లో యాక్ట్ చేస్తాం అని. అప్పుడు ఒకప్పుడు అసలు ఏం ఫేమ్ లేకపోతుండే, ఏం లేకపోతుండే, బాగా అనిపిస్తుండే, ఎంత వర్క్ చేస్తున్నాం, ఇంత హార్డ్ వర్క్ చేసిన ఏం ఫేమ్ రాలేదు. నాకు ఎప్పుడు ఛానల్ వదిలేయాలని అనిపించలేదు, బట్ కొంచెం బాగా ఇప్పుడు ఏంటంటే అందరూ సెటిల్ అవుతారు, నేను సెటిల్ అయ్యేజ్, అందరూ సెటిల్ అవుతారు, నేను ఒక్కొన్న ఫ్రెండ్స్ అందరూ సెటిల్ అవుతారు అని ఒక బాధ ఉంటుండే. ఆ బాధ ఇప్పుడైతే ఓకే, ఇప్పుడు అందరు గుర్తుపడుతున్నారు, అందరి దగ్గర మనం ఫేమస్ ఊర్లో గుర్తుపడతారు, బయట గుర్తుపడతారు అందరూ మీ వీడియోస్. యాక్చువల్లీ నేను యాక్టింగ్ రాకపోయేది, అసలు నేను కెమెరా చూసుకునేవాడిని. ఇప్పుడు అయ్యో బాబు నేను ఉన్నప్పుడు నేనే కెమెరా, నేనే అన్ని చూసుకునేవాడిని. మా చెల్లె హాస్టల్ వెళ్ళింది, ఫస్ట్ మా చెల్లె పైన డిపెండ్ అవుతుండే ఛానల్. హాస్టల్ వెళ్ళిన తర్వాత నాకు భయం అయింది, ఎందుకు అంటే ఆమె హాస్టల్ వెళ్ళింది అనుకో, వెళ్ళింది ఇప్పుడు ఛానల్ ఇట్లా కుప్పగూలిపోతుంది. ఇప్పుడు ఒక్క పాప మిన్నే ఛానల్ అంతా నడుస్తుంది, వీళ్ళందరూ సైడ్ క్యారెక్టర్ చేస్తుండే. మెయిన్ ఆమెని హాస్టల్ పోతే ఛానల్ అనేది కుప్పగూలుతుంది. అబ్బా ఇట్లానే చేయాలి, అందరు బయట అంటుండే మీ చెల్లె పోతుంది ఛానల్ పడిపోదా అంటుండే. నాకు భయం అవుతుండే, తలుచుకుంటేనే భయం అవుతుండే, అమ్మో ఛానల్ పడిపోతుంది, ఇంత కష్టం చేసి అంత. మళ్ళా నేను 1-2 సార్లు ట్రై చేసిన, నాకు రాలేదు యాక్టింగ్. పిల్లల్ని తిట్టేవాడిని, గిట్లే అని తిట్టేవాడిని. నేను యాక్టింగ్ చేసేసరికి నాకు తడబడేది. అప్పుడు అనేవాళ్ళు పిల్లలు, విష్ణు ఏమాయ మంచిగా ఉందా అని మమ్మల్ని ఒకప్పుడు అంటుంటివి, ఇప్పుడు నీకు అర్థమవుతుందా అనేవాళ్ళు. నాకు అర్థమైంది అప్పుడు ఇలా బాధ, తిట్టేవాడిని కొట్టేవాడిని, అమ్మో యాక్టింగ్ అంటే ఇంత. 2 రోజులు 3 రోజులు కష్టమైంది, ఇక తర్వాత కథ అలవాటు అయిపోయింది, కథ అట్లనే అయిపోయింది, ఇంకా అట్లా వీడియోస్ అట్లనే కంటిన్యూ అయిపోయింది. ఓకే, స్వాతి నేను కొడుతుండే కదా అప్పుడు నీ ఫీలింగ్ ఏంటి?